హాయ్ అండి, అందరికీ నమస్తే. రోజుట్లాగే ఈరోజు కూడా మనం మరికొన్ని ముఖ్యమైన వార్తల గురించి తెలుసుకుందాం. అందులో మొదటిగా తెలుసుకునేది మంత్రి నారా లోకేష్ గారు జేసీబీ పాలన పోయి పేదలకు పట్టాలిచ్చే ప్రభుత్వం వచ్చిందని మంత్రి నారా లోకేష్ గారు చెప్పుకొచ్చారు. ఆయన ఎందుకు మాట్లాడారు ఏంటి అంటే, రాష్ట్రంలో జేసీబీ పాలన పోయి పేదలకు పట్టాలిచ్చే ప్రభుత్వం వచ్చిందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. గోవిందు సీతామహాలక్ష్మి దంపతులకు తొలి శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. అంటే ఇప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు పట్టాదారులకి ఇప్పుడు ఎవరికైతే ఇల్లు ఉంటే వాళ్ళకి సొంత పట్టాలు ఇచ్చేందుకు ఆయన శ్రీకారం అయితే చుట్టారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే కీలక హామీ మంగళగిరి నుంచి ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అంటే ఈ పథకం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయితే అమలు చేస్తున్నారు. అధికారంలో లేనప్పుడు సొంత ఖర్చులతో 26 సంక్షేమ పథకాలు అందజేసినట్లు గుర్తు చేశారు. స్వచ్ఛతలో మంగళగిరి దేశంలో మొదటి స్థానంలో ఉండేలా కృషి చేస్తామన్నారు. ఇటీవల మంత్రివర్గం సమావేశంలో ఆమోదం పొందిన 100 పడకల ఆసుపత్రి త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. అంటే స్వచ్ఛతలోనే మంగళగిరి దేశంలో మొదటి స్థానంలో ఉండేలాగా కృషి చేస్తామని, 100 పడకల ఆసుపత్రి కూడా శంకుస్థాపన చేస్తామని త్వరలోనే ఆయన అయితే చెప్పుకొచ్చారు. అంతిమంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే లక్ష్యమని తెలిపారు. 2.5 దశాబ్దాల కలలను ఎన్డీఏ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పుకొచ్చారు. విజనరీకి ఫ్రిజనరీకి చాలా తేడా ఉందని వ్యాఖ్యానించారు. 1994లో కంప్యూటర్ అన్నం పెడుతుందా అని చాలామంది ఎగతాళి చేశారని, ఇవాళ ఐటీ రంగంలో హైదరాబాదులో ఎంతమంది పనిచేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నామన్నారు. అంటే ఒక 20 సంవత్సరాల క్రితం ఇలా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడితే కొంతమంది అవహేళన అయితే చేశారు. ఇలాంటివన్నీ జరుగుతాయా అని. ఇప్పుడు హైదరాబాద్ వంటి నగరాల్లో ఇప్పుడు ఎలా ఉంది, అలాంటి పరిస్థితి ఎలా ఉంది, ఎంతమంది ఉపాధికి కలుగుతుంది, ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి స్థిరపడుతున్నారు కదా, దాని గురించి ఆయన మాట్లాడారనమాట. తర్వాత నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని అయితే కలిశారు. దానికి సంబంధించిన న్యూస్ కూడా తెలుసుకుందాం మనం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో ఎమ్మెల్సీ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు భేటీ అయ్యారు. విజయవాడలో వీళ్ళిద్దరూ సమావేశమయ్యారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు డిప్యూటీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. అంటే డిప్యూటీ సీఎం గారికి. ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అంటే ఎమ్మెల్యే కోటాలో నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయన నిన్న బుధవారం రోజు ప్రమాణ స్వీకారం అయితే చేశారు. దీనికి సంబంధించి నాగబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని మామూలుగా కలిసి వారిద్దరూ మాట్లాడుకున్నారు. తర్వాత ఇంకొక న్యూస్ ఏంటి అంటే, డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధిస్తున్నారు కదా, ఈ సుంకాలు జనసంచారం లేని దీవులను కూడా వదలట్లేదని ఒక న్యూస్ అయితే వచ్చింది. అదేంటంటే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుధవారం పలు దేశాలపై పరస్పర సుంకాలు ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఆసక్తి సంఘటన చోటు చేసుకుంది. అంటార్కిటికా దీవులపై ఆయన టారిఫ్లు ప్రకటించారు. జనసంచారం లేని దీవులపైన ఆయన సుంకాలు విధించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంటే ప్రజలు తిరిగే ప్రదేశాల్లోనే కాదు, జనసంచారం లేని దీవులపైన కూడా నా సుంకాలు అయితే విధించారు. ఆస్ట్రేలియా నియంత్రణలోని హియర్డ్ మెక్డొనాల్డ్ ఐలాండ్పై ట్రంప్ 10% సుంకాలు విధించినట్లు ప్రకటించారు. ఈ చర్యపై ఆ దేశ ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ తీవ్రంగా స్పందించారు. ట్రంప్ టారిఫ్ల నుంచి భూమిపై ఎక్కడా రక్షణ లేదని వ్యాఖ్యానించారు. ఇది స్నేహితుడు చేసే చర్య కాదన్నారు. అలాగని తాము యుఎస్ దిగుమతులపై పరస్పర సుంకాలు విధించబోమన్నారు. ఈ దీవులు ఆస్ట్రేలియన్ భూభాగంలోవిగా ఉండటమే టారిఫ్ విధింపునకు కారణమని వైట్ హౌస్ అధికారి తెలిపారు. ఇక ఆస్ట్రేలియా ప్రధాన భూభాగం నుంచి హార్డ్ మెక్డొనాల్డ్ దీవులు చేరుకునేందుకు 2 వారాల సమయం పడుతుంది. అగ్నిపర్వతాల క్రియాశీలక ప్రాంతాలైన ఇక్కడ ఎక్కువగా సీల్స్, పెంగ్విన్లు, ఇతర పక్షులు ఆవాసం ఉంటాయి. శాశ్వత జనావాసం ఉండదు. ఇదిలా ఉండగా అంటార్క్టిక్ మహాసముద్రంలోని అగ్నిపర్వత ద్వీప్ జోన్ మయాపై కూడా ట్రంప్ 10% సుంకం విధించారు. ఇది నార్వేలోని ట్రయోస్కు ఉత్తరాన 580 మైళ్ళ దూరంలో ఉంటుంది. ధ్రువపు ఎలుగుబంట్లు ఉంటాయి.
కేవలం పర్యాటకులకు మాత్రమే అనుమతి ఉంటుంది. నార్వే దిగుమతుల పైన ట్రంప్ 15% సుంకం విధించారు. అంటే ఇప్పుడు జనాలు ఉన్న భూభాగంలో సుంకాలు విధించడమే కాకుండా ప్రజలు లేని చోట కూడా సుంకం విధించడంపై కొంతమంది అసంతృప్తి వ్యక్తం అయితే చేస్తున్నారు. అలా ఉంది పరిస్థితి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, సాఫ్ట్వేర్ ఉద్యోగం వదులుకొని గ్రూప్ 1లో 6వ ర్యాంక్, సంవత్సరానికి 27 లక్షల వార్షిక వేతనం, ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం. అవేమీ ఆ యువకుడికైతే సంతృప్తి ఇవ్వలేదంట. దీంతో ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పాడు. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కు సన్నద్ధమయ్యాడు. 4 ఏళ్ళు శ్రమించాడు. చివరి వరకు వెళ్ళి వెనుదిరిగాడు. అయినప్పటికీ వెనకడుగు వేయలేదు. అదే లక్ష్యంతో తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో సత్తా చాటి రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంక్ సాధించాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన హర్షవర్ధన్. ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనం తర్వాత. ఈయన ఏంటంటే సంవత్సరానికి 27 లక్షల రూపాయల జీతం, సాఫ్ట్వేర్ ఉద్యోగం. అయినా సరే ఈయనకి తృప్తి అయితే కలగలేదు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈయన ఏంటంటే గ్రూప్స్ అయితే ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 ఫలితాల్లో సత్తా చాటి 6వ ర్యాంక్ అయితే సాధించాడు. మంచి విషయం. ఇవాటి వార్తలు. తిరిగి రేపు మనం కలుసుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియో నచ్చితే కనుక కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ప్రతిరోజు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. రేపు తిరిగి మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.